జూన్ 30వ తేదీ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్గా 19 రోజులు అనుకోండి. 19 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏమని? క్రీడాకారులు విపరీతంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. క్రీడా సంఘాల్లో ఫుల్గా రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరికొన్ని క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల గుప్పెట్లో ఉండిపోయాయి. సో ఆ రాజకీయ నాయకుల గుప్పెట్లో నుండి ఆ క్రీడా సంఘాలను కాపాడండి అని విపరీతంగా జనం క్రీడాకారులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారట. సో అది చంద్రబాబు నాయుడు గారితో చర్చించి రాజకీయ నాయకుల గుప్పెట్లో నుండి క్రీడా సంఘాలను బయటపడేస్తారట. ఎప్పుడో కాదు, మొన్న జూన్ 30వ తేదీ జనసేన పార్టీ నుండి విడుదలైన ప్రకటన పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. సీన్ కట్ చేస్తే లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటి? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని శివనాథ్, కేశినేని చిన్ని అంటారు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కేశినేని చిన్నిని ఎన్నుకున్నారు. విజయసాయి రెడ్డి గారి అల్లుడి అన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరిగిపోయింది అని చెప్పి విపరీతంగా గింజుకున్నారు, గోలబెట్టారు. సరే పోనీ, రాజకీయ నాయకులు గుప్పెట్లో ఎందుకు ఉండాలి, క్రీడాకారుల గుప్పెట్లోనే ఉండని, పోనీ వీళ్ళైనా పని చేస్తారులే, మంచిదేలే అనుకున్నాం. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడయ్యారు. మరి ఇప్పుడు ఏం గించుకోవాలి? పవన్ కళ్యాణ్ ఏం గించుకుంటారు? తెలుగుదేశం పార్టీ ఏం గించుకుంటుంది? తెలుగుదేశం పార్టీ కరపత్రికలు ఏం గించుకుంటాయి? తెలుగుదేశం పార్టీ గొట్టపు ఛానళ్ళు ఏం గించుకుంటాయి? ఏం నీతి బోధిస్తారా బాబు జనాలకు? మీరైతే ఏం నీతి బోధిస్తారా? కళ్ళ ముందు ఓపెన్గా అబద్ధాలు చెబుతారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు, ప్రజలను మోసం చేస్తారు, అడ్డదిడ్డమైన మాటలన్నీ మాట్లాడతారు. బాబా అసలు నిజంగానే ఈ మొత్తం ఎపిసోడ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. ఎట్లా సామి ఇంత అసలు ఒక్క విషయం మీద కూడా కమిటెడ్గా లేకుండా రాజకీయాలు చేయడం, రాజకీయాల్లో ఉండడం, పైపెచ్చు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ కొందరితో ప్రొజెక్ట్ చేయించుకుంటూ ఉండడం. ఈ అద్భుతాలేంటో, ఈ సినిమాటిక్ కిటుకులేంటో మనకు తెలియదబ్బా. సీరియస్లీ ఈ సినిమాటిక్ కిటుకులేంటో కూడా తెలియదు. ఇంతనా? మొన్ననే కదా జూన్ 30వ తేదీ రాజకీయ నాయకులు గుప్పెట్లో లేకుండా చేస్తామన్నారు. మరి అప్పుడే ఆయన గుప్పెట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడేం మాట్లాడారా? ఇట్లాంటివి మనకు అవసరం లేదా? ఓన్లీ నీతులు చెబుతూ పోతాం, ప్రవచనాలు చెబుతూ పోతాం, దేని మీద మాత్రం మనం నిలబడం. అంతేనా? దేని మీద మాత్రం మనం నిలబడం. ప్రవచనాలు చెబుతాం, మనం పాటించాం, వినేవాళ్ళు వినాలి, మనకు జై కొడుతూ ఉండాలి. ఏం నాయకులు, ఏం లీడర్స్, ఏం కమిటెడ్, ఏం సిద్ధాంతాలు, ఏం నిబద్ధత! అబ్బాబ్బాబ్బాబ్బా! కలియుగం. ఇప్పుడు ఉండాల్సిన యుగంలో ఉండాల్సిన వాళ్ళే స్వామి, ఉండాల్సిన వాళ్ళే.